లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. భక్తి దేవరాయ ప్రేక్షకులకు నమస్కారములు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఈరోజు మనం నక్షత్రాలు స్థితి పొందిన రాశులు, ఆ రాశుల వారికి కలిగే అనారోగ్యాలు ప్లస్ వివాహానికి పనికిరాని నక్షత్రాలు అంటే ఒక నక్షత్రంలో ఒక గ్రహం ఉంటే ఆ నక్షత్రానికి ఇంకొక నక్షత్రం ఆ నక్షత్రంలో ఉన్న గ్రహం ఇంకో నక్షత్రానికి వేధనిస్తుంది. అంటే ఆ ఇద్దరికి పెళ్ళి పొసగదన్నమాట. ఆ వివరాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. మనకి జాతక చక్రంలో 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశులు వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అయితే ఈ 12 రాశుల్లో మొత్తంగా 27 నక్షత్రాలు ఈ 12 రాశుల్ని పరిపాలిస్తాయి. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలాగే ప్రతి రాశిలో 9 పాదాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఒక రాశిలో ఒక నక్షత్రం 2 పాదాలు ఒక రాశిలో, ఇంకో 2 పాదాలు ఇంకో రాశిలో, ఒక నక్షత్రానికి 3 పాదాలు ఒక రాశిలో, ఒక పాదం ఒక రాశిలో ఇట్లా వస్తాయి. అయితే ముందుగా మనం వివాహానికి వేధనిచ్చే నక్షత్రాలు ఏంటో తెలుసుకుందాం. అది కృత్తిక మేషరాశిలో ఉంటుంది. విశాఖ తులరాశిలో ఉంటుంది. కృత్తిక నక్షత్రానికి విశాఖ నక్షత్రం వేధనిస్తుంది. అంటే ఈ కృత్తిక నక్షత్రంలో ఏదైనా ఒక గ్రహం ఉంటే అది విశాఖ నక్షత్రంలో ఉన్న నక్షత్రానికి వేధనిస్తుంది. అందువల్ల కృత్తిక నక్షత్రంలో గ్రహణం అమ్మాయికి విశాఖ నక్షత్రంలో ఉన్న అబ్బాయికి కానీ వారిద్దరికి పెళ్ళి చేయరాదు. రెండోది అశ్విని నక్షత్రం కూడా మేషరాశిలో ఉంటుంది. అశ్విని నక్షత్రానికి వేధనిచ్చే నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వృశ్చికంలో ఉంటుంది. అందువల్ల అశ్విని నక్షత్రానికి జ్యేష్ఠ వేధ నక్షత్రం కనుక ఆ 2 నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు అమ్మాయికి పెళ్ళి కష్టం. రోహిణి వృషభ రాశిలో ఉంటుంది. రోహిణి నక్షత్రానికి వేధనిచ్చే నక్షత్రం స్వాతి నక్షత్రం తులలో ఉంటుంది. అందువల్ల రోహిణి నక్షత్రానికి స్వాతిలో ఉన్న అబ్బాయిలకి వీరిద్దరికి మ్యారేజ్ మ్యాచింగ్ కుదరదు. భరణి నక్షత్రం మేషరాశిలో ఉంటుంది. అనురాధ నక్షత్రం భరణి నక్షత్రానికి వేధనిచ్చే నక్షత్రం అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. అందువల్ల భరణి అనురాధ రెండిటికి మ్యారేజ్ అనేది కష్టం. తరువాత నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మిథునంలో ఉంటుంది. శ్రవణ నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి వేధనిస్తుంది. శ్రవణ నక్షత్రం కుంభంలో ఉంటుంది. అందువల్ల ఆరుద్ర శ్రవణానికి మ్యారేజ్ పొసగదు. పునర్వసు నక్షత్రం కూడా మిథునంలో 3 పాదాలు ఉంటాయి.
కర్కాటకంలో ఒక పాదం ఉంటుంది. అందువల్ల పునర్వసు నక్షత్రంకి ఉత్తరాషాఢ నక్షత్రం వ్యాధినిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం ధనుస్సులో ఒక పాదం ఉంటుంది, మకరంలో 3 పాదాలు ఉంటాయి. అందువల్ల మకరంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన అబ్బాయికి అమ్మాయికి కానీ, పునర్వసు నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ మ్యారేజ్ పొసగదు. తర్వాత పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం కూడా కర్కాటకంలో ఉంటుంది. పుష్యమి నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రం వ్యాధనిస్తుంది. అందువల్ల పూర్వాషాఢ నక్షత్రం మీనంలో ఉంటుంది, ఒక పాదం, కుంభంలో 3 పాదాలు ఉంటాయి. అందువల్ల పుష్యమి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ పొసగదు. తర్వాత నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో 4 పాదాలు ఉంటాయి. దానికి వ్యాధినిచ్చే నక్షత్రం మూల. మూల నక్షత్రం ధనుసు రాశిలో ఉంటుంది. అందువల్ల ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ, మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ మ్యారేజ్ పొసగదు. తర్వాత నక్షత్రం మఖ. మఖ నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. మఖ నక్షత్రానికి వ్యాధినిచ్చే నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం మీనంలో ఉంటుంది. అందువల్ల మఖ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ, రేవతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ మ్యారేజ్ పొసగదు. తర్వాత నక్షత్రం పుబ్బ. పుబ్బ నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. పుబ్బ నక్షత్రానికి వ్యాధినిచ్చే నక్షత్రం ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. అందువల్ల పుబ్బ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ, పూర్వాభాద్ర నక్షత్రంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ వివాహ విషయంలో పొంతన కుదరదు. తర్వాత నక్షత్రం ఉత్తర. ఉత్తర నక్షత్రం కూడా సింహరాశిలో ఉంటుంది. ఉత్తర నక్షత్రానికి వ్యాధినిచ్చే నక్షత్రం పూర్వాభాద్ర. పూర్వభాద్ర 3 పాదాలు కుంభంలో ఉంటాయి, ఒక పాదం మీనరాశిలో ఉంటుంది. అందువల్ల ఉత్తరాభాద్రలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ, పూర్వభాద్రలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ వివాహం విషయంలో పొంతన కుదరదు. తర్వాత నక్షత్రం హస్త నక్షత్రం. హస్త నక్షత్రం కన్యలో ఉంటుంది. 4 పాదాలు కన్యలో ఉంటాయి. హస్త నక్షత్రానికి వ్యాధినిచ్చే నక్షత్రం శతభిషం. శతభిషం నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది. 4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. అందువల్ల హస్త నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ, శతభిష నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయికి కానీ వివాహ విషయంలో పొంతన కుదరదు. ఈ రకంగా మ్యారేజ్ ఫిక్స్ చేసుకునేటప్పుడు వివాహ సమయంలో వారిద్దరి నక్షత్రాలకి వేదనివ్వని నక్షత్రాలతో మ్యారేజ్ కుదుర్చుకుని ఉంటే భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు నక్షత్రాల గురించి. పుష్యమి నక్షత్రం స్త్రీలకి ప్రసవానికి చాలా అనుకూలమైన నక్షత్రం. సంపదనిచ్చే నక్షత్రాలు పుష్యమి నక్షత్రం ఇది కర్కాటక రాశిలో ఉంటుంది. సంపదను సూచించే నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. పునర్వసు ఏమో కర్కాటకంలో ఉంటుంది, విశాఖ తులలో ఉంటుంది, 3 పాదాలు, ఒక పాదం వృశ్చికంలో ఉంటుంది. పూర్వభాద్ర 3 పాదాలు కుంభంలో ఉంటాయి, ఒక పాదం మీనరాశిలో ఉంటుంది. ఈ 3 నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఇవి సంపదని ఇస్తాయి. ప్రయాణానికి అనుకూలమైన నక్షత్రాలు అశ్విని, హస్త, మృగశిర, పుష్యమి, అనురాధ, శ్రవణం, పునర్వసు, రేవతి మరియు ధనిష్ట. ఈ నక్షత్రాలు ప్రయాణానికి అనుకూలమైన నక్షత్రాలు. ఇంకా ఏ నక్షత్రంలో అనారోగ్యం వస్తే ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేది ఒక విషయం. మృగశిర నక్షత్రంలో ఆ నక్షత్రం వచ్చిన మొదటి రోజున కనుక అనారోగ్యం చేసినట్లయితే అది 1 నెల రోజులు టైం తీసుకుంటుంది. 1 నెల రోజుల తర్వాతే తగ్గుతుంది. మృగశిర నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. వృషభ రాశిలో 2 పాదాలు, మిథునంలో 2 పాదాలు ఉంటాయి. మఖ నక్షత్రం ఉన్న రోజున అనారోగ్యం చేసినట్లయితే అది 20 రోజుల్లో తగ్గుతుంది. మఖ నక్షత్రం సింహరాశిలో 4 పాదాలు ఉంటాయి. తర్వాత హస్త, ధనిష్ట, విశాఖ.
హస్త, ధనిష్ట, విశాఖ. హస్త నక్షత్రం కన్యలో ఉంటుంది. విశాఖ నక్షత్రం 3 పాదాలు తులలోనూ 1 పాదం వృశ్చిక రాశిలోనూ ఉంటాయి. ధనిష్ట 2 పాదాలు మకరంలో ఉంటాయి, 2 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. ఈ హస్త, ధనిష్ట, విశాఖ నక్షత్రాలు ఉండగా అనారోగ్యం చేస్తే అది 15 రోజులు టైం పడుతుంది తగ్గడానికి. అశ్విని, కృత్తిక, మూల. అశ్విని, కృత్తిక 2 కూడా మేషరాశిలోనే ఉంటాయి. అయితే కృత్తిక 1 పాదం మేషరాశిలో ఉంటుంది, మిగతా 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. మూల నక్షత్రం ధనుస్సులో ఉంటుంది. ఈ అశ్విని, కృత్తిక, మూల నక్షత్రాల్లో అనారోగ్యం చేస్తే 9 రోజులు టైం తీసుకుంటుంది, 9 రోజులకి తగ్గుతుంది. ఉత్తరాభద్ర, రోహిణి, పునర్వసు, పుష్యమి. ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. పునర్వసు కర్కాటకంలో ఉంటుంది. పుష్యమి కర్కాటకంలో ఉంటుంది. పునర్వసు 1 పాదం కర్కాటకంలోను, 3 పాదాలు మిథునంలోనూ ఉంటాయి. ఉత్తరాభద్ర, రోహిణి, పునర్వసు, పుష్యమి నక్షత్రాలు ఉన్న రోజున అనారోగ్యం చేసినట్లయితే 6 నెలలు ఈ బాధని భరించవలసి ఉంటుంది. భరణి నక్షత్రం ఉండి అదే రోజు అమావాస్య తిథి వచ్చినట్లయితే అనారోగ్యం కనుక ఆ రోజు చేసినట్లయితే అది 6 నెలలు బాధిస్తుంది. భరణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. శనివారంతో కూడిన బహుళ అష్టమి, ఆ రోజు శనివారం అయ్యి బహుళ అష్టమి కనుక ఆ రోజు వచ్చినట్లయితే, అంటే బహుళ అష్టమి శనివారం వస్తే కనుక ఆ రోజు అనారోగ్యం చేస్తే 45 రోజుల వరకు అనారోగ్యం ఉంటుంది. మంగళవారంతో కూడిన బహుళ చతుర్దశి, అంటే బహుళ చతుర్దశి మంగళవారం వచ్చి ఆ రోజు అనారోగ్యం కనుక చేసినట్లయితే 1 నెల వరకు కూడా భయంగానే ఉంటుందిట. కృత్తిక ఆదివారం. కృత్తిక నక్షత్రం మేషరాశిలో ఉంటుంది, 1 పాదం, 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. ఆ రోజు అనారోగ్యం చేసినట్లయితే అది 20 రోజుల వరకు ఆ అనారోగ్యం ఉంటుంది. పుబ్బ నక్షత్రం కలిగిన రోజు అనారోగ్యం చేస్తే 7 రోజుల నుండి 11 రోజులు బాధ ఉంటుంది. పుబ్బ నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. ఆ రోజు కనుక అనారోగ్యం చేస్తే 7 రోజుల నుండి 11 రోజుల వరకు ఆ బాధ భరించవలసిన ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం ఉండగా అనారోగ్యం చేస్తే పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశిలో ఉంటాయి, 4 పాదాలు ధనుసు రాశిలో ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజు అనారోగ్యం చేస్తే అది 3 నుంచి 4 వారాల వరకు ఆ అనారోగ్యం అలాగే ఉంటుంది. తరువాత ఆరుద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, స్వాతి, పూర్వభాద్ర. ఆరుద్ర మిథున రాశిలో ఉంటాయి, 4 పాదాలు. ఆశ్లేష కర్కాటక రాశిలో ఉంటుంది. జ్యేష్ఠ 1 పాదం, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. స్వాతి తులారాశిలో ఉంటుంది. పూర్వభాద్ర 3 పాదాలు కుంభరాశిలోను, 1 పాదం మీనరాశిలోనూ ఉంటాయి. ఈ ఆరుద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, స్వాతి, పూర్వభాద్రలో అనారోగ్యం చేసినట్లయితే 6 రోజుల వరకు ఆ అనారోగ్యం ఉంటుంది. ఇంకా అతి కష్టమైన కొన్ని నక్షత్రాలు ఏంటంటే ఆరుద్ర, ఆశ్లేష, పుబ్బ, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, రేవతి. ఈ ఆరుద్ర మిథునలో 4 పాదాలు, ఆశ్లేష కర్కాటకంలో 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు సింహరాశిలో, స్వాతి 4 పాదాలు తులలో, అనురాధ 4 పాదాలు వృశ్చిక రాశిలో, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశిలో, పూర్వాషాఢ 4 పాదాలు ధనుస్సులో, రేవతి 4 పాదాలు మీనరాశిలో. ఈ నక్షత్రాలు అంటే ఆరుద్ర, ఆశ్లేష, పుబ్బ, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, రేవతి. ఈ నక్షత్రాలు ఉన్న రోజులు అనారోగ్యం కనుక చేస్తే అది దీర్ఘకాలమైన ఉంటుంది. కొన్ని సమయాలలో మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇది నక్షత్రాలు. అవి
మనకి అనారోగ్యం చేస్తే ఎన్ని రోజుల్లో అవి తగ్గుతాయి అనేది. నెక్స్ట్ 3వ రాశి మిథునం. మిథునంలో మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఉంటాయి. దీంట్లో అందువల్ల ఈ రాశిలో మిథున రాశిలో వారికి ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యం ఉంటుంది. వీరికి సయాటిక నొప్పి అంటే గొంతుకు సయాటిక నొప్పి వస్తుంది కదా, అది రావడం, మెడ ఎముక విరగడము, రసాలకు సంబంధించిన సమస్యలు, ఎముక సమీపంలో భుజాల నొప్పి, హృదయంలో మంట, గ్యాస్ నొప్పి అని వస్తుంది హృదయంలో, అది ఈ రాశిలో వారికి వచ్చే అవకాశం చాలా ఉంది. అలాగే గొంతులో క్రిమి సంబంధిత వ్యాధులు, గొంతులో ఏదైనా ఒక క్రిమి చేరి దానికి సంబంధించిన అనారోగ్యాలు రావడము, ఆయాసం, ఆస్తమా రావడము, ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు మిథున రాశిలో వారికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆస్తమాకు సంబంధించి మిథున రాశి, ఆ రాశిలో ఉన్న గ్రహాలకి లేదా ఆ గ్రహాధిపతికి ఇవి చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే తగ్గుతుంది. అందువల్ల ఈ రాశులు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. పొడి దగ్గు, గొంతు వాపు, గొంతుకు సంబంధించిన ఏ అనారోగ్యమైనా సరే, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు వాయడం, ఇట్లాంటివన్నీ, గొంతు క్యాన్సరు, మాట పడిపోవడము, మాట్లాడలేకపోవడము, ఇవన్నీ కూడా ఈ రాశిలో వారికి నత్తి, మాటలు స్పష్టంగా పలకలేకపోవడము, అదే ఎదుటి వారికి అర్థం కానట్టుగా మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా ఈ రాశిలో వారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్య, ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య, ఊపిరితిత్తుల్లో వ్రణాలు చేరడము, ఊపిరితిత్తులో నీరు చేరడము, శ్లేష్మము, న్యూమోనియా, శ్వాస సంబంధిత నాళాలు వాపు, ఇవన్నీ, హృదయం ఉండే ప్లేస్లో మంట రావడము, అయోడిన్ లోపం వల్ల అవుటు వ్యాధి, ఊపిరితిత్తులలో వడపోత కానీ ఎగువ భాగము, ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తస్రావము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో వారికి, మిథున రాశి వారికి ఈ రకమైన అనారోగ్యాలు సూచిస్తుంది.